10 రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో ఉంది, తినకు, క్యాన్సర్ వచ్చి పోతావు. కాన్సర్ కి చిప్స్ కి ఏమైనా సంబంధం ఉందా? నేను తింటా. లేడీస్ అయితే ఫ్రిడ్జ్ లో నిల్వ ఉన్న ఐటమ్స్ తింటే క్యాన్సర్ వచ్చిందంట. ఈ పోస్ట్ చూడు, క్లియర్ గా మెన్షన్ చేస్తుందో. భారత మహిళల్లో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు. ఫ్రిడ్జ్ ను త్వరగా వదిలించుకోండి. 1000 మంది వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో 1000 మందిలో 538 మందికి క్యాన్సర్ తో బాధపడుతున్నారా? ఏమనుకుంటున్నావు మరి? ఏ గడ్డి పడితే ఐశ్వర్య క్యాన్సర్ వచ్చిందన్నారు కానీ కళ్ళు తిరిగితే లేదే. ముందుగా ఈ క్లెయిమ్ ని వెరిఫై చేయడానికి తగిన కీవర్డ్స్ యూజ్ చేసి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనే క్లెయిమ్ ని వ్యాలిడేట్ చేస్తూ మాకు ఎటువంటి రీసెర్చ్ ఆర్టికల్స్ లేదా రిపోర్ట్స్ మాకు దొరకలేదు. అమెరికాకు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ప్రకారం క్యాన్సర్ అనేది శరీరంలో ఉన్న కొన్ని కణాలు అదుపులో లేకుండా పెరిగి బాడీలోని వేరే భాగాలకి వ్యాప్తి చెందే వ్యాధి. వెబ్ఎండి అండ్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో మెయిన్వి స్మోకింగ్ లేదా టొబాకో బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్. వైరల్ మెసేజ్ కి విరుద్ధంగా ఫ్రిడ్జ్ ని ఉపయోగించే జనాల్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం 30% తక్కువ ఉంది అని అమెరికాకి చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్ లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ పేపర్ చెప్తుంది. సో దీన్ని బట్టి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు.